హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి డిఎఫ్ఎన్ ట్యాగ్ అనమాట. డిఎఫ్ఎన్ ట్యాగ్ అంటే డెఫినేషన్ ట్యాగ్. మనం ప్రీవియస్గా ఒక ట్యాగ్ గురించి మాట్లాడుకున్నాం, అబ్రివేషన్ ట్యాగ్. అబ్రివేషన్ ట్యాగ్లో వచ్చి నేను మీకు చెప్పాను, అబ్రివేషన్ ట్యాగ్లో ఇచ్చిన కంటెంట్ అనేది మనకి డాషెస్తో హైలైట్ అయ్యి దాని మీద మౌస్ ఓవర్ చేస్తే దాంట్లో ఇచ్చిన టైటిల్ యాట్రిబ్యూట్లో వాల్యూ బట్టి అది వాల్యూ టూల్ టిప్లా డిస్ప్లే అవుతుంది అని చెప్పాను కదా. సేమ్ ఇది కూడా అంతేనండి. దీంట్లో వచ్చి డెఫినేషన్ ట్యాగ్ కూడా యాట్రిబ్యూట్ అనేది టైటిలే అనమాట. టైటిల్లో ఇచ్చిన వాల్యూ అనేది మౌస్ ఓవర్ డెఫినేషన్ ట్యాగ్లో ఇచ్చిన కంటెంట్ మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు ఆ టైటిల్లో ఇచ్చిన వాల్యూ అనేది టూల్ టిప్లో డిస్ప్లే అవుతుంది. యాక్చువల్గా మనకి సిస్టమ్ లేదు కాబట్టి మౌస్ ఓవర్ చేయలేము కాబట్టి మనకి టూల్ టిప్ అనేది డిస్ప్లే అవ్వదు. కానీ దానికి దీనికి అబ్రివేషన్ ట్యాగ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దాంట్లో ఇచ్చిన కంటెంట్ అనేది అండర్లైన్డ్గా కనిపిస్తుంది. దీంట్లో ఇచ్చిన కంటెంట్ అనేది మనకి ఇటాలిక్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. అంతకు మించి ఏం డిఫరెన్స్ లేదు. మీ ప్రాక్టికల్ సెషన్లోకి అయితే నేను ప్రాక్టికల్ కోడింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇది మీరు సిస్టమ్స్ ఉన్నట్టయితే సిస్టమ్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. ఎందుకంటే దీంట్లో మనం ఫైనల్ రిజల్ట్ అనేది మాత్రం తెచ్చుకోలేము, ఎందుకంటే ఫోన్లో ఇది వర్క్ అవ్వదు, సపోర్ట్ చేయదు. యాక్చువల్గా అబ్రివేషన్ ట్యాగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, చూడండి. సారీ, రీఫ్రెష్ అయిపోయింది. ఫస్ట్ అయితే అబ్రివేషన్ ట్యాగ్ ఎలా ఉపయోగపడుతుందో మనం చూద్దాము. విత్ ఇన్ ది పారాగ్రాఫ్ అబ్రివేషన్ ట్యాగ్ అనేది ఇద్దాం. దీంట్లో టైటిల్ యాట్రిబ్యూట్లో మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. మనం ఇచ్చిన కంటెంట్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. మనం వర్డ్ అనేది దీంట్లో కంటెంట్ అనేది HTML అని పెట్టుకుందాము. దీనికి బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి కదా అబ్రివేషన్కి. క్లోజింగ్ ట్యాగ్ అయితే ఇస్తున్నాను, పారాగ్రాఫ్ ట్యాగ్కి క్లోజింగ్ ఇస్తున్నాను. దీంట్లో కంటెంట్ అనేది పెట్టుకోవచ్చు. HTML అని పెట్టాం కదా, దీంట్లో వచ్చి మిగిలిన కంటెంట్ అనేది ఇస్తాను. ఈస్ యూజ్డ్ టు డిజైన్ వెబ్ పేజెస్. దీన్ని రన్ చేసి చూద్దాం. చూసారు కదా, దీంట్లో టైటిల్లో మనం దీని డెఫినేషన్ అనేది ఇద్దాం, అదే అబ్రివేషన్ అనేది ఇద్దాం, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. రన్ చేసి చూద్దాం. చూసారు కదా, అబ్రివేషన్లో ఇచ్చిన కంటెంట్ అనేది అండర్లైన్డ్గా వచ్చింది, డాటెడ్ అండర్లైన్ కింద అయ్యింది. మిగిలిన కంటెంట్ అనేది నార్మల్గా డిస్ప్లే అయింది. అలాగే మీకు సిస్టమ్ ఉన్నట్టయితే సిస్టంలో ఇంప్లిమెంట్ చేసినట్టయితే దీని మీద HTML అనే వర్డ్ మీద మౌస్ ఓవర్ చేసినట్టయితే మీకు టూల్ టిప్లో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడైతే మనం మౌస్ ఓవర్ చేయలేము కాబట్టి ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వట్లేదు. ఇప్పుడు మనం డిఎఫ్ఎన్ ట్యాగ్ యూస్ చేద్దాము. సేమ్ అబ్రివేషన్ దగ్గరే డిఎఫ్ఎన్ అని పెడుతున్నాను నేను. దీనికి కూడా బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేది ఉంటాయి. రన్ చేసి చూద్దాం. చూసారు కదా, డిఎఫ్ఎన్ ట్యాగ్లో వచ్చి మనం ఇచ్చిన కంటెంట్ అనేది ఇటాలిక్ ఫార్మేట్లో డిస్ప్లే అవుతుంది. దాని మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు మనకి టైటిల్లో ఇచ్చిన వాల్యూ అనేది టూల్ టిప్లా డిస్ప్లే అవుతుంది. అది ఇక్కడైతే మనకు మౌస్ ఓవర్ చేయలేము కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. మీకు సిస్టమ్స్ ఉన్నట్టయితే ఇంప్లిమెంట్ చేసి చూడండి. హోప్ మీకు ఈ డెఫినేషన్ ట్యాగ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో దట్ నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయన్నమాట. మా ఛానల్లో చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.